చంద్రబాబు తిరుపతి నుంచి ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. తిరుపతిలో సీఎం సభ కోసం ఏర్పాట్లు మొదలయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. ఓవర్ టు యు దినేష్. మనం ఇప్పుడు తిరుపతిలో తారకరామ స్టేడియంలో ఉన్నాము. మోడీతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎక్కడైతే ఆ రోజు శంఖారావం సభ నిర్వహించారో అదే స్టేడియంలో ఇప్పుడు భూమి పూజ జరుగుతూ ఉంది. భూమి పూజలో ఇక్కడ ఉండేటువంటి స్టేడియంలో ఇప్పుడు 16వ తేదీ శ్రీవారి దర్శనం చేసుకుని సీఎం ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ఎన్నికల ప్రచార సభని ప్రారంభిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా. ఈ నేపథ్యంలో స్టేడియంలో భూమి పూజ జరుగుతూ ఉంది. ఇదే స్టేడియంలో అంటే మనం చూడొచ్చు, ఇక్కడి నుంచి చూస్తే స్టేడియం కరెక్ట్గా శ్రీవారి అలిపిరి దగ్గర నుంచి చూస్తే శ్రీవారి పాదాల దగ్గర ఉండేటువంటి స్టేడియం ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ రామారావుకి పూజలు చేస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా అందరూ కూడా పూజలో పాల్గొంటున్నారు. ఎమ్మెల్యే కూడా సుగుణం గారు ఉన్నారు. మేడం చెప్పండి, రేపు ప్రోగ్రాం గురించి చెప్పండి. 2019 సంవత్సరానికి మరి ఎలక్షన్స్ రాబోతున్నాయి. దానిలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా కలిగిదేమైన వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని వారి పాదాల చెంత తారకరామ స్టేడియంలో శంఖారావాన్ని పూరించబోతున్నారు. ఒక నమ్మకంతో మరలా పునర్జన్మించినటువంటి ఆ దేవదేవుని సన్నిధిలో ఒక గట్టి నమ్మకంతో ఇక్కడ ప్రారంభించి విజయభేరి మోగించబోతున్నారు. తిరుపతి నగరంలో మరి మొట్టమొదటిగా ప్రారంభించి ఆ రోజున తిరుమల ఇచ్చేసి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని మరలా వచ్చి 1 గంటకి మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. సేవా మిత్రులతో, సాధికార మిత్రులతో, అదేవిధంగా బూత్ కన్వీనర్స్తో, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అందరితో కూడా కలిసి దాదాపు 25,000 మందితో ఇక్కడ ఒక బహిరంగ సభ నాయకులు, మండల ప్రెసిడెంట్స్, నగర నాయకులు, అదేవిధంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా కూడా జిల్లా వ్యాప్తంగా ఇక్కడికి పాల్గొని క్యాండిడేట్స్ అంతా కూడా జిల్లా వ్యాప్తంగా అనౌన్స్ చేసినటువంటి వాళ్ళంతా కూడా మరి ఆస్పిరెంట్స్ కూడా అందరూ కూడా ఇక్కడికి వచ్చి అందరూ కూడా ఒక ఏకకంఠంతో, ఒక సహకారంతో, ఒక సమన్వయంతో ఈ సమర శంఖారావాన్ని మ్రోగించి ఇక్కడి నుంచే మరి యుద్ధానికి బయలుదేరడానికి ముఖ్యమంత్రి గారు ఆశించారు. ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు సభా ప్రాంగణంలో? సభా ప్రాంగణంలో దగ్గర ఒక 25,000 మెంబర్స్ సీటింగ్ ఉండేటట్టు విధంగా చూస్తున్నాం మేము. అదేవిధంగా ఇక్కడ లాస్ట్ టైం ఎవ్రీ టైం ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ క్యాంపెయినింగ్ దానికి తగ్గట్టుగానే ఎవ్రీ టైం ఏ విధంగా చేస్తామో ఆ విధంగానే చేస్తున్నాం. ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా చూడాలని చూస్తున్నాం. అది మొత్తంగా తిరుపతిలో యొక్క మొదటి స్తంభాన్ని భగవన్నామ స్మరణ చేస్తూ అందరూ కూడా నిలబెట్టేటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాము. ఎన్నికల శంఖారావానికి సంబంధించి మొత్తం ఈ యొక్క మొదటి దీన్ని ఇక్కడ నిలబెట్టి పూజ చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నటరాజ్తో దినేష్, ఏబీ జ్యోతి, తిరుపతి.